డీటెయిల్ డిస్కస్ చేద్దాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఫైనాన్స్ సంబంధించి గౌరవనీయులు భట్టి గారు నేను అరే ఆగండి భాయ్ హరీష్ రావు గారు సార్ ఒక 15 నిమిషాలు అధ్యక్ష నేను కూడా ఇంటర్వ్యూని అవుతున్నా. మీరు అన్నారు కదా మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండలకు మండలం నుంచి డిస్టిక్ మా వికారాబాద్ జిల్లా లోపట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అధ్యక్ష ఇది అన్నిటి కూడా డబ్బులు రోడ్లు అయినాయి. నేను ఛాలెంజ్ అధ్యక్ష రాజీనామా చేస్తాను. పాత మండలాలు అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన మండలాలు మినహా పాత మండలాలు రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. సరే మీరు చెప్పింది వాస్తవం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు లేక పిల్లనియని పరిస్థితి ఉన్నమాట మాత్రం వాస్తవం. అయితే అధ్యక్ష నేను సరే రోడ్ల మీద చర్చ పెట్టండి అధ్యక్ష, డీటెయిల్ గా మాట్లాడదాం. లెట్ us డిస్కస్ ఆన్ ఫైనాన్స్. సార్ శ్రీధర్ బాబు గారు మీరు ఆపాలి సార్, ఇది కరెక్ట్ కాదు సార్. ఫైనాన్స్ మీద ప్లీజ్ గౌరవనీయులు సార్ ఇప్పటికీ అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాదాద్రి కలెక్టర్ ప్రారంభోత్సవంకి వచ్చినప్పుడు ప్రెస్ లో మాట్లాడిండ్రు. ఇది పక్క రాష్ట్రాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్ అద్భుతంగా ఉందని మాట్లాడిన విషయాలు కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఇప్పటి వరకు వెంకటరెడ్డి గారు 4 సార్లు, ఎల్ఏ మినిస్టర్ గారు 4 సార్లు, భట్టి గారు ఒకసారి, మొత్తం 9-10 సార్లు డిస్టర్బ్ అయింది అధ్యక్ష. నాకు కొద్దిగా డిస్టర్బ్ కాకుండా చూడండి అధ్యక్ష. భట్టి గారు దయచేసి నేను చెప్పే విషయాలు కొంచెం జాగ్రత్తగా విని మీరు క్లారిఫై చేయండి అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ టు బి లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్. నిన్న మీరు ఇచ్చిన కాగితం అధ్యక్ష, నిన్న బడ్జెట్లో మీరు ఇచ్చిన పేపర్, ఇందులో పేజ్ నంబర్ 14 పారా D5 అధ్యక్ష. ఇది అధ్యక్ష ఒకసారి చూసుకోండి అధ్యక్ష. దీని ప్రకారం అధ్యక్ష ప్రభుత్వం గ్యారంటీ, ఇది అప్పుల గురించి చెప్తున్నా అధ్యక్ష, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు అవుట్ స్టాండింగ్ రిస్క్ వెయిటేజ్ గ్యారంటీ కిందికి రావని చెప్పారు. నంబర్ 1 మీరిచ్చిన వైట్ పేపర్ అధ్యక్ష, ఇది అసెంబ్లీలో భట్టి గారు పెట్టిన వైట్ పేపర్ అధ్యక్ష. వైట్ పేపర్ ప్రకారమైన నిన్న మీరు అసెంబ్లీలో పెట్టిన సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2025 ప్రకారం ఇందులో పేజ్ నంబర్ 36లో చెప్పారు అప్పుల గురించి. దాని ప్రకారమైన అధ్యక్ష మన బీఆర్ఎస్ హయాంలో ఎస్పీవీల ద్వారా చేసుకున్న అప్పు 1,15,599 కోట్లు మాత్రమే. అయితే వీళ్ళు కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు, కార్పొరేషన్లే చెల్లించే అప్పులను 5% వెరీ లో రిస్క్ కింద చూపించారు. సరే 89,569 కోట్లకు వెరీ లో రిస్క్ కింద తీసుకుంటే కూడా 4,478 కోట్లు మాత్రమే. అంటే మీరు చెప్పినటువంటి ఈ బడ్జెట్ బుక్ ప్రకారం ఫిజికల్ మేనేజ్మెంట్ కింద మీరు చెప్పిన దాని ప్రకారంగా ఫామ్ D5 ప్రకారంగా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎస్పీవీల ద్వారా చేసిన అప్పు 1,20,077 కోట్లు మాత్రమే. ఇకపోతే బీఆర్ఎస్ 5 ఏళ్ల కాలంలో చేసిన FRBM అప్పు 3,01,897 కోట్లు. అంటే దీనికి కార్పొరేషన్ అప్పు కూడా జత చేస్తే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు 4,22,674 కోట్లు. ఇదే సభలో పోయినసారి అప్పుల మీదనే మాట్లాడుతూ 4,17,000 మాత్రమే చెప్పాను. ఇప్పుడు 4,22,000 ఎందుకు తీసుకున్నా? సరే మీరు నిన్న పెట్టినటువంటి ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీలో 5% రిస్క్ ఉంటుంది అన్నారు కనుక అది కూడా కలిపితే 4,22,000 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. నేను ఈ డాక్యుమెంట్ కూడా భట్టి గారికి పంపిస్తే ఈ స్టేట్మెంట్ కూడా వారు చూసి క్లారిఫికేషన్ ఇవ్వమనండి అధ్యక్ష. నేను దయచేసి మీ ద్వారా కోరేది, ఈ బట్టగాల్చి మీదేసి దివాలా అనే దిక్కుమాలను ప్రచారం చేస్తే అది రాష్ట్రానికి నష్టమైతుంది. కేవలం బీఆర్ఎస్ మీద బురద అనే ఉద్దేశంతో అప్పుల లెక్క చూపొద్దని ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను మనవి చేస్తున్నా. దయచేసి ఇప్పటి నుంచి వాస్తవాలు చెప్పండి. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు ప్రభుత్వం చెల్లించే అప్పు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే అప్పు కేవలం 4,22,000 కోట్లు మాత్రమే. ఇకపోతే అధ్యక్ష
ఇంకా టైం లేదంటున్నారు కనుక వన్ లైన్లో ఖతం చేస్తా. ఓన్లీ టు ఎన్లైటన్ అంటే బట్టి గారికి లాభం చేయడానికే చెప్తా. ఒక్కొక్క లైన్ చాలా రాసుకున్నా కానీ వన్ లైన్లో చెప్తా. జిఎస్టీలో అధ్యక్ష ఈ సంవత్సరం 59,000 కోట్లు పెట్టారు బట్టి గారు. నేను ఇప్పుడున్న గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే జిఎస్టీలో ఇంకో 4-5 వేల కోట్లు కోతపడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఇప్పటికే పోయినసారి కంటే మైనస్ పోయినాం. మీరేం చేసిండ్రు? ఇంకా పెంచి 18,228 కోట్లు పెట్టారు. 14,000 వస్తలేదంటే 18,000 కోట్లు పెట్టారు. ఇక్కడ కూడా 2-3 వేల కోట్ల కోతపడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పండి. గ్రాంటీన్ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి 22,000 కోట్లు వస్తాయని మీరు పెట్టారు. వాస్తవానికి ఇది 22 కాదు 10,000 కోట్లు కూడా మనకు గత 2-3 సంవత్సరాలుగా రావడం లేదు. ఇక్కడ కూడా 7-8 వేల కోట్లు కోతపడే ప్రమాదం ఉంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే భూముల అమ్మకం 31,618 కోట్లు పెట్టారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. ఈ 31,618 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో రావడం కూడా ఇది అన్రియలిస్టిక్ ఎస్టిమేట్ అధ్యక్ష. ఇక్కడ కూడా 10-15 వేల కోట్లు తగ్గే అవకాశం ఉంది. దయచేసి చూసుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అంటే బడ్జెట్ అంచనాలు అధ్యక్ష మీరు 2024-25లో పెట్టిన దాంట్లో 60-70 వేలు తక్కువ వస్తుందని ముఖ్యమంత్రి గారే చెప్పారు. మళ్ళీ ఈ సంవత్సరం పెంచి 3,04,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే నేను ఆ రోజు కూడా చెప్పిన 24-25లో మీరు పెట్టింది వాస్తవిక బడ్జెట్ కాదు అని ఆ రోజు చెప్పిన. ఇవాళ కూడా చెప్తున్నా 2025-26లో మీరు పెట్టిన 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది అవాస్తవిక బడ్జెట్ తప్ప ఇది రియలిస్టిక్ గా లేదు అని చెప్పి మీ ద్వారా నేను వారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష అరే చేస్తా భాయ్ సార్ చేస్తున్నా అధ్యక్ష వీరి నాయకుడు రాహుల్ గాంధీ గారు మొహబ్బత్ కా దుకాన్ అని దేశమంతా తిరుగుతున్నారు. చాలా మంచి మాట. వి ఆల్సో అప్రిషియేట్. కానీ అధ్యక్ష రాష్ట్రంలో రేవంత్ గారి పాలనేమో నఫరత్ కా మకాన్ గా మారిపోయింది అధ్యక్ష. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందంటే జనం ఏమనుకున్నారు అధ్యక్ష? మంచి లాభం అయింది అనుకున్నారు. కానీ ఇవాళ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు, నిర్బంధాలు, అణిచివేతలు కనబడుతున్నాయి. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. 6 గ్యారంటీలకు ఏమైందో కానీ 7వ గ్యారంటీ మాత్రం అధ్వాన్నమైనటువంటి గతి పట్టింది అధ్యక్ష. ప్రశ్నిస్తే అరెస్టులు, నిరుద్యోగులు నిలదీస్తే లాఠీ చార్జీలు, మా భూముల్లో ఫార్మా పెట్టొద్దంటే లంబాడి బిడ్డలపై లాకప్ హింసలు, లంబాడి రైతులకు బేడీలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరసన చేసే హక్కును కూడా ఈరోజు తొలగించారు అధ్యక్ష. ఎన్నికల ముందు ప్రజలారా స్వేచ్ఛగా పోరాడండి అన్నారు. ఇప్పుడేమో మాట్లాడితే ప్రతి వారిని చావుగొట్టే పరిస్థితి ఉంది అధ్యక్ష నేను ఒక్కటే చెప్తున్నాను అధ్యక్ష. ఇవాళ పసిపిల్లలు తమ పుస్తకాలు తీసుకొని ఇవ్వకుండా ఇండ్లు కూలగొడుతున్నారు. లైబ్రరీలో చొరబడి పోలీసులు విద్యార్థుల వీపులు వాచేదాకా కొడుతున్నారు అధ్యక్ష. శాసనసభ బయట ప్రశ్నిస్తే జైళ్లలో పంపిస్తుండ్రు. శాసనసభలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి బయటకు వెళ్ళగొడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. అధ్యక్ష ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న ఒకే ఎర్రర్ ఇవాళ ఈ రాష్ట్రంలో టెర్రర్ గా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర క్రైమ్ రేట్ అధ్యక్ష నేను చెప్పలే, రాష్ట్ర డీజీపీ గారే చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. గత సంవత్సరం కంటే 24% క్రైమ్ రేట్ పెరిగిందని మీరు పెట్టుకున్న డీజీపీ గారే ఈ రోజు చెప్తా ఉన్నారు అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష 5 నిమిషాలు ముగిస్తా. 5 నిమిషాలు 5 minutes అధ్యక్ష. హరీష్ రావు గారు నేను ముగిస్తున్నా అధ్యక్ష. జస్ట్ 5 minutes ఐఎమ్ కంక్లూడింగ్ 5 minutes అధ్యక్ష. కొన్ని మంచి సూచనలు ఇచ్చి ముగించేస్తా అధ్యక్ష. ముగిస్తా అధ్యక్ష. కొంచెం అధ్యక్ష ఈ బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు బట్టి గారు కలిపి నిర్మించిన గాలి మేడల బడ్జెట్ అధ్యక్ష. ఎన్నికల ముందు పాతాల భైరవి, నరుడా ఏమి నీ కోరిక, ఎన్నికల తర్వాత పాపాల భైరవి, నన్నేం అడగద్దు నాకేం తెలియదు అధ్యక్ష. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ లో ప్రతిపాదనలు జోరుగా ఉంటున్నాయి. హామీలు అమలుకు వచ్చేసరికి నీరు గారిపోతున్నాయి అధ్యక్ష. డిసెంబర్ 9, 2023 నాటికి చేస్తానన్న హామీలు మరి ఎన్ని డిసెంబర్లు దాటాయో మాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. రావాల్సిన డిసెంబర్ అసలు వస్తుందో రాదో అనుమానాలు ఇవాళ కలుగుతా ఉన్నాయి అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు అధ్యక్ష. వ్యక్తిగత దూషణలతో మార్చురి కంపు కొడుతున్న ఈ సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేకపోతున్నారు అధ్యక్ష.
చెవులకు చిల్లులు పడుతున్నాయి కానీ చేయూత పెన్షన్లకు చిల్లిగవ రావడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష, ఒక్కనొక్కని తోడుకలు తీస్తా బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుతా అని ఈ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నిండు సభలో చైర్ను ఉద్దేశించి చెప్పగల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్ప సంస్కారం ఉందో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. సంస్కారానికి ఆస్కార్ అవార్డు సార్ ఆల్మోస్ట్ 2 గంటలు మాట్లాడారు హరీష్ రావు గారు. సార్ ఏ సందర్భంలో వారు మాట్లాడారో వారికి కూడా తెలుసు. ఏ సందర్భం పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి కుటుంబం పైన, లేకుంటే గౌరవ శాసనసభ్యులకు సంబంధించిన కుటుంబాల పైన, లేకుంటే ప్రతిపక్షాలకు సంబంధించిన కుటుంబ సభ్యుల పైన మాట్లాడుతూ ఉన్న కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడటం జరిగింది. ఈరోజు మేం చెప్తా ఉన్నాం, చట్ట పరిధిలోనే ఏ యాక్షన్ అయినా ఉంటుంది అధ్యక్ష. రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది చట్టసభ. ఈరోజు సీఎం గారికి సంబంధించిన వారు చేసిన వ్యాఖ్యలను తప్పుదారి పట్టించడానికి ఈరోజు హరీష్ రావు గారు చాలా పకడ్బందీగా ఒక వ్యూహరచనతో ఏ విధంగా మాట్లాడితే సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. ఒక్క సూచన చేసి 10 విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ప్రతి అంశానికి కూడా సమాధానం ఉంది. మా డిప్యూటీ సీఎం గారు తప్పకుండా సమాధానం చెప్తారు. మేము కూడా ఓపికతో కూర్చున్నాం అందరం. ఒక్కసారి కూడా స్పష్టంగా వేరే మాట్లాడలేదు. మేము సభా సమయానికి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు సార్ సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మేము మాట్లాడి క్లోజ్ చేయమని చెప్పండి సార్. క్లోజ్ అయిపోయి 2 అవర్స్ అవుతుంది సార్. ఇది సార్ మొట్టమొదటిసారి మాకు ఎప్పుడైనా 2 అవర్స్ ఇచ్చినా సార్ అక్కడ కూర్చుంటే, మాకు ఎప్పుడైనా 2 అవర్స్ ఇచ్చినా మాకు 1 అవర్ కూడా ఇవ్వలేదు, 10 నిమిషాలు కూడా ఇవ్వలేదు, 10 నిమిషాలు కూడా ఇవ్వలేదు సార్. అక్కడ కూర్చుంటే మేము అదే సీట్లో కూర్చున్నాం. నేను, భట్టి గారు, సీతక్క గారు, జగ్గారెడ్డి గారు, మా పోడం వీరన్న గారు, మా రాజగోపాల్ రెడ్డి గారు. ఒక్క 5 నిమిషాలు ఇస్తే 10 నిమిషాలు ఇంటరప్షన్స్ వస్తున్నాయి. 2 అవర్స్ ఇచ్చి మీరు పెద్ద హృదయంతో, మేము కూడా పెద్ద హృదయంతో మీరు ఇచ్చే సూచనలు విందామని ఆలోచన చేస్తే ఇష్టారాజ్యం విమర్శలు చేస్తూ పోతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి వారికి ఇచ్చిన సమయం ఎక్కువ తీసుకున్నారు. క్లోజ్ చేసి మా గౌరవ సభ్యులు చాలా మంది కూడా మాట్లాడుతుంది అధ్యక్ష. దయచేసి వారికి మా సంఖ్య ప్రకారం మాట్లాడతారు. హరీష్ రావు గారు 1 మినిట్